నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఇందుకూరుపేట మండల నిరుపేద ప్రజలకు శుభవార్త. తహసీల్దార్ కార్యాలయం నందు ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం 29 జనవరి 2025న జీవో ఎంఎస్ నంబర్ 30 జీవోతో ప్రభుత్వ భూములలో ఇల్లు నిర్మించుకున్న వారికి 150 చదరపు గజాల వరకు ఉచిత రిజిస్ట్రేషన్ కలిగి ఉంటుంది. నిరుపేద ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, 151 చదరపు అడుగుల పైబడ్డవారు తక్కువ రిజిస్ట్రేషన్ ఫీజులతో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చునని ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ తెలిపారు. ఇందుకూరుపేట ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు మాట్లాడారు. మండల ప్రజలందరికీ నమస్కారం. ప్రభుత్వం వారు గత నెల అనగా 29 జనవరి 2025న జీవోఎంఎస్ నంబర్ 30 విడుదల చేస్తున్నారు. ఆ జీవో ప్రకారం అన్ఆథరైజ్డ్ ఆక్యుపేషన్ ఆన్ అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ బై వే ఆఫ్ డ్వెల్లింగ్ యూనిట్స్ అనేవి రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఇచ్చి ఉన్నారు. దీని అర్థం ఏమనగా, ఎవరైతే నిరుపేదలు, ముఖ్యంగా ఇది ఈపీఎల్ అంటే పేద కుటుంబాలకు, ఏపీఎల్ అంటే అబవ్ పావర్టీ లైన్ పేదరికం పైన ఉన్న కుటుంబాలకు కూడా వర్తిస్తుంది. అయితే దీంట్లో వివిధ కేటగిరీలుగా ప్రభుత్వం వాళ్ళు ఇచ్చి ఉన్నారు. ఈ భూములు ఏవైతే ప్రభుత్వ భూముల్లో అంటే ఆక్షేపణ కాని ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకొని 2015-10-2019 కంటే ముందందించి ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళకి ఆ ఇంటిని వాటిని క్రమబద్ధీకరణ చేసి రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఈ జీవో ప్రకారం మనకి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఈ జీవో ప్రకారం మనకి బీపీఎల్ కుటుంబాలకు 150 స్క్వేర్ యార్డ్స్ చదరపు గజాలు వరకు కూడా మనకి పూర్తిగా ఉచితంగా, అప్ టు 150 స్క్వేర్ యార్డ్స్ పూర్తిగా ఉచితంగా మనకి కన్వేయన్స్ రిజిస్ట్రేషన్ కూడా చేసి రెగ్యులేషన్ చేసి రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. అదేవిధంగా 151 నుంచి 300 గజాల వరకు ఉన్న భూములకు సంబంధించి బీపీఎల్ కుటుంబాలు అంటే పేద కుటుంబాలకైతే బేసిక్ వాల్యూలో 15% మరియు రిజిస్ట్రేషన్ వాల్యూలో 50% మాత్రమే కట్టడం ద్వారా మీకు వాటిని రెగ్యులైజ్ చేసి వాటిని రిజిస్టర్ చేయబడతాయి. అదేవిధంగా ఏపీఎల్ అంటే దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు 15% బేసిక్ వాల్యూ కట్టాల్సి ఉంటుంది. వాళ్ళు నార్మల్ రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తం చేసుకొని కన్వెన్స్ అంటే రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. అదేవిధంగా 301 నుంచి 450 వరకు ఉన్న వాటికి బీపీఎల్ కుటుంబాలకైతే 100% బేసిక్ వాల్యూ కట్టాల్సి ఉంటుంది. అదే రిజిస్ట్రేషన్ ఫీజు 50% కడితే సరిపోతుంది. అయితే ఏపీఎల్ కుటుంబాలకి బేసిక్ వాల్యూ 200 అంటే 200% బేసిక్ వాల్యూ అనగా డబుల్ రెట్టింపు కట్టాల్సి ఉంటుంది. వారు రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం నార్మల్ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా 451 నుంచి అబవ్ అంటే పెద్ద ఇల్లు ఉన్నవాళ్ళు 5 times ఆఫ్ బేసిక్ వాల్యూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బీపీఎల్, ఏపీఎల్ అంటే 452 స్క్వేర్ ఫీట్ గజాలు చదరపు గజాలు ఉన్నా కూడా వారు 5 times ఆఫ్ బేసిక్ వాల్యూ కట్టాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించడం ద్వారా వాళ్ళు సదరు ఇంటిని రెగ్యులైజ్ చేసుకోగలరు. అదేవిధంగా వారి పేరిట రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది. ఇది ఒక మహత్తర అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని ఎవరైనా కానీ అనాథరైజ్డ్గా అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ అంటే ప్రభుత్వం ఆక్షేపణ కాని భూములు అంటే చుక్కల భూములు, గాయాడు భూములు లేదా ప్రభుత్వం అనాధీనంగా మార్చబడినటువంటి భూములు ఏమైనా ఉంటే ఆ భూముల్లో ఉన్నవారు ఇల్లు కట్టుకొని అనామత్తుగా ఇల్లు కట్టుకొని ఉన్నవారు ఈ పథకం కింద మన సచివాలయాల్లో కానీ మీ సేవా కేంద్రాలు కానీ అప్లై చేసుకోగలరు. చేసుకున్న ఎడల మీ ఆ అప్లికేషన్ని మా విఆర్ఓ విఎస్ అంటే విలేజ్ గ్రామ రెవెన్యూ అధికారి మరియు గ్రామ సర్వేయర్ వారికి వీటికి సంబంధించి ఒక మొబైల్ యాప్ ఇచ్చున్నారు. ఆ యాప్ వాళ్ళ ప్రస్తావిత ఇంటి వద్దకు వచ్చి ఆ కొలతలన్నీ కూడా సర్వే చేసి ఆన్లైన్ ద్వారానే మాకు తహసీల్దార్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అది 150 స్క్వేర్ 150 చదరపు గజాల లోపల ఉంటే వాటిని మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు చేయడం జరుగుతుంది. లేదు 150 కంటే ఎక్కువ ఉంటే ప్రభుత్వం ఇచ్చిన విధి విధానాల ప్రకారం మీకు ఈ అవకాశం లభిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నారు. ఇది వన్స్ ఇన్ లైఫ్ టైం అవకాశం కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత మీకు అమ్ముకునే హక్కులు కూడా ఉంటాయని ప్రభుత్వం వారు తెలియజేసి ఉన్నారు. కాబట్టి నేను ఇది మంచి అవకాశంగా నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ.